హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది అరటికాయ తురుము ఫ్రై అనమాట. సో ఇదిగోండి, నేను ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయలని నేను ఇలా క్యారెట్లు కోరుకునేది ఉంటుంది కదా, దాంతో నేను ఇలాగ తురుముకున్నాను. తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ చూపించేస్తున్నానబ్బా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. అవి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నాను. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర. సో అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడొచ్చేసి కొంచెం కరివేపాకు, ఎండుమిరగాయ ముక్కలు కూడా వేసేసాను. వేసేసాక ఈ తురుముకున్నాను కదా ఫ్రై, ఇదొచ్చేసి పచ్చిదైతే కాదబ్బా. నేను ఒక 2 సెకండ్స్ నేను బాయిల్ చేసుకున్నాను అరటికాయలని. జస్ట్ అలా ఉడకబెట్టుకొని నేను అవి తొక్కలు తీసేసి నేను క్యారెట్ తురుములాగా తురుముకున్నాననమాట. ఇది ప్రాసెస్. పచ్చిది మరి ఏస్తే బావుంటదో, బాగోలేదో నాకైతే ఐడియా లేదు. సో, ఇలాగైతే మంచిగా వేగాలి కదా అని చెప్పేసి నేను చేసుకున్నాను. సో, దీనిలో వచ్చేసి ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు ఏసేసాను. వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. నా దగ్గరైతే కొత్తిమీర లేదు. ఇంకా అందుకని నేను కసూరి మేతి ఏసాను. సో, ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. సో, ఇది వచ్చేసి సైడ్ డిష్ అంటే పప్పుచారులోకి గానీ, చింతపండు చారులో గానీ, టమాటా చారుకి కానీ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చారు అంతగా ఎక్కదు. ఇలాగ నేనైతే ఫ్రైకే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో, అందుకని ఇలాగ నేను తింటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా సరే ఫ్రై తినేవాళ్ళు డెఫినెట్‌గా ఇలాగ ట్రై చేసి ఎలాగా ఉందంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బై.